రివ్యూ ఆఫ్ ద ఫిలిం హృదయం మురళి. బేసిక్ గా ఇది ఒక తమిళ మూవీ. జూలై 10th లెనిన్ తోనే రిలీజ్ అయింది. బట్ ఆ రోజు లెనిన్ మూవీ అయ్యాక వెళ్తే షో అయితే వేయలేదు. ఆ తర్వాత మనకి చూడడానికి వీలు కాలేదు. జస్ట్ ఇప్పుడే సినిమాని అలా కంప్లీట్ చేసి వచ్చా. ఇక సినిమా చూసాక నాకైతే నచ్చింది భయ్య. మూవీ నిజంగా హృదయాన్ని తాకింది. చాలా మంది స్టార్ కాస్ట్ ఉన్నారు. అథర్వ, ప్రీతి ముకుందన్, కయాదు, ఫహద్ ఫసిల్, ఎస్ఎస్ తమన్, ఇంకా చాలా మంది ఉన్నారు. అండ్ దిస్ మూవీ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై ఆకాష్ భాస్కరన్. ముందుగా స్టోరీ లైన్ ఏంటంటే, మన హీరో హృదయ్ అథర్వ చిన్నప్పటి నుంచే కాస్త సిగ్గు. చాలా మందిని ప్రేమిస్తాడు గానీ వాళ్ళకి తన ప్రేమని చెప్పలేకపోతాడు. సో అలాగే తన లైఫ్ లో టీనేజ్ లో వచ్చిన అమ్మాయి సమంత, ప్రీతి ముకుందన్. ఆ తర్వాత తన లైఫ్ లోకి ఆముద, కయాదు కూడా వస్తుంది. బట్ ఇక్కడ హీరో చెప్పలేకపోతాడు. సో ఫైనల్ గా వీళ్ళ జ్ఞాపకాలతో తన లైఫ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, చివరికి తన ప్రేమ ఏమైంది, తను అసలు అలా చెప్పకపోవడం గల కారణం ఏంటి, సమంత మళ్ళీ హీరో హృదయ్ కి ఎలా కనెక్ట్ అయింది అనేదే మిగతా కథ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే హీరో అథర్వ గురించే చెప్పాలి. ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయి చాలా న్యాచురల్ గా నటించాడు. కామెడీ కానివ్వండి, ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, రెండిట్లో కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్ తోనే ఆకట్టుకుంటాడు. ఇంకా తర్వాత మెయిన్లీ చెప్పాల్సింది ప్రీతి ముకుందన్, కాయదు లోహర్. ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ వాళ్ళ పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు. కానీ వీళ్ళందరిలో కూడా నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ సమంత రోల్ చేసిన ప్రీతి ముకుందనే. మొత్తం అందరి క్యారెక్టర్స్ ని కూడా డామినేట్ చేసే రేంజ్ లో యాక్టింగ్ చేసింది. అండ్ అలాగే ఫహద్ ఫాసిల్ గారి క్యారెక్టర్ చిన్న క్యామియో అయినా సరే మంచి ఇంపాక్ట్ అయితే ఇచ్చారు. ఇకపోతే ఫ్రెండ్ క్యారెక్టర్ లో ఎస్ఎస్ తమన్ గారు చాలా రోజులు కనిపించారు. నా చిన్నప్పుడు ఎప్పుడో బాయ్స్ సినిమాలో కనిపించారు. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో తమన్ గారిని చూస్తే ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎస్ఎస్ తమనే. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో మంచి ఫీల్ ని తీసుకొచ్చారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. సినిమా మొత్తం విజువల్స్ అయితే చాలా నేచురల్ గా చూపించారు. వీటన్నిటిని మించి సినిమా యొక్క కోర్ పాయింట్ అయిన రిజర్వ్డ్ పర్సన్స్ యొక్క లవ్ ని చూపించిన విధానం మాత్రం అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇకపోతే మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే సెకండ్ హాఫ్ కాస్త స్లోగా వెళ్తుంది. బేసిక్ గా ఇలాంటి స్టోరీస్ అన్ని కూడా కాస్త మెల్లగానే వెళ్తాయి. ఎవరైతే ఎమోషనల్ సినిమాలు, హార్ట్ టచింగ్ మూవీస్ ఇష్టపడతారో వాళ్ళకి పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుంది తప్ప మిగతా వాళ్ళందరికీ ఏంటి ఇంత స్లోగా వెళ్తుందని ఫీలింగ్ గా కలుగుతుంది. అండ్ అలాగే హీరో అండ్ హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే ఇంపాక్ట్ అనేది వేరేలా ఉందును. అక్కడక్కడ కొన్ని సీన్స్ రొటీన్ గా అనిపిస్తాయి. ఎడిటింగ్ కూడా కాస్త షార్ప్ గా ఉండాల్సిందే. బట్ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్నిటిని కూడా సినిమా యొక్క కోర్ పాయింట్ మర్చిపోయి సినిమాలో ఇన్వాల్వ్ చేసేలా చేసింది. ఇక ఫైనల్ గా ఈ సినిమా చూడొచ్చా లేదా అంటే, హృదయం మురళి ఒక మంచి రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా. అథర్వ యాక్టింగ్, ఎమోషన్స్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. అయితే సెకండ్ హాఫ్ లో కాస్త ల్యాగ్ ఉండడం వల్ల మూవీ మాక్సిమం అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. ఎవరైతే రొమాంటిక్ కామెడీ, ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడతారో వాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా చూడొచ్చు. మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ సినిమా చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. గైస్, నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, జెన్యూన్ అండ్ హానెస్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.